తెలుగు రాష్ట్రాలకు తిరుమల వెంకన్న బాకీ పడ్డాడా? కోట్ల నిధులు ఉన్న కోనేటి రాయుడు అప్పు ఎందుకు తీర్చట్లేదు? శ్రీవారి కోటాలో ఎవరి వాటా ఎంత? విభజన వివాదంలో వెంకన్న చిక్కుకున్నాడా? దీనిపై ఎన్టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ చర్చలో పాల్గొంటున్నారు రంగరాజన్ గారు, చిలుకూరు బాలాజీ దేవాలయం వంశపారంపర్య అర్చకులు, అలాగే తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షులు, అలాగే చలసాని శ్రీనివాస్ గారు విశ్లేషకులు, అలాగే కాసేపట్లో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు. నమస్కారం అండి. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటిదాకా పురాణాలను చూస్తే కనుక కుబేరుడికే వెంకన్న బాకీ పడ్డాడు, బాకీ తీరుస్తూ ఉంటాడని మాత్రమే మేము విన్నాం. కానీ ఇప్పుడు చాలా కొత్త కొత్త విషయాలన్నీ బయటికి వస్తున్న పరిస్థితి. ఏపీకి అలాగే అదే సమయంలో తెలంగాణకు కూడా తిరుమల వెంకన్న బాకీ పడ్డాడు చిన్న దేవాలయాల అభివృద్ధి విషయంలో అనేది ఏంటి? అసలు సమాచార హక్కు చట్టం ద్వారా మీరు తెలుసుకున్న వాస్తవాలేంటి? పిటిషన్లో మీరు ప్రధానంగా ఏ ఏ అంశాలను పేర్కొన్నారు? అయితే 2013-14లో ఒక క్యాగ్ నివేదిక వచ్చింది. క్యాగ్ నివేదిక 4 రకాలైనటువంటి కాంట్రిబ్యూషన్స్. ఓకే. ఒకటి ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్, 12% ఆఫ్ అసెస్మెంట్ ఇన్కమ్ ఇఫ్ యాన్యువల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 50,000 rupees. ఆడిట్ ఫీ is 1.5%. కామన్ గుడ్ ఫండ్ is 5% ఇఫ్ అసెసబుల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 50,000 rupees. అర్చక వెల్ఫేర్ ఫండ్ కింద 161 సెక్షన్ కింద 3% ఆఫ్ ఇన్కమ్ ఇఫ్ యాన్యువల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 20 lakhs. ఇది జనరల్గా అన్ని దేవాలయాలకి. టీటీడీకి వస్తే ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ ఏమో 7%, ఈ కామన్ గుడ్ ఫండ్ ఏమో 5% అలాగే ఉంటుంది. అయితే టీటీడీ మరి ఇతర పెద్ద దేవాలయాలు, అది వేములవాడ కానీ, సింహాచలం కానీ, అన్నవరం కానీ, కనకదుర్గ దేవాలయం కానీ, ఇవన్నిటి నుంచి కూడా స్టాచ్యుటరీగా కాంట్రిబ్యూషన్, అంటే చట్ట ప్రకారం ఏవైతే కాంట్రిబ్యూషన్స్ నేను పేర్కొన్నానో వీటి నుంచి బకాయిలు దాదాపు 726 కోట్లు ఉన్నాయి. వేరే డిఫరెంట్ ఎందుకంటే మనం అంత డీటెయిల్స్గా మనం ఇక్కడ చర్చలో వెళ్ళవలసిన అవసరం లేదు, అంటే బట్ బకాయిలు అయితే ఉన్నాయి. ఇందులో మేజర్ బకాయి టీటీడీ నుంచి ఉంది అని చెప్పి క్యాగ్ నివేదిక 2013-14లో వెలువడించింది. అప్పుడే మనకి స్టేట్ బైఫర్కేషన్ కూడా అయింది. కానీ క్యాగ్ నివేదిక 2003 నుంచి తీసుకునింది. 2003 సంవత్సరం నుంచి 2014 అంటే 13వ సంవత్సరం వరకు, ఫైనాన్షియల్ ఇయర్ 14 ఇంకా అప్పటికి కాలేదు. అవును. సో క్యాగ్ నివేదిక 2013 వరకే వెలువడింది. సో 2013-14 ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా పెండింగ్. సో విభజన మనకి June 2, 2014 అయిపోయింది. సో మేమేం చేసామంటే మాకు ప్రత్యక్షంగా మేము ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ పైన, కామన్ గుడ్ ఫండ్ పైన, కామన్ గుడ్ ఫండ్ ఎందుకు అంటే చిన్న దేవాలయాలకి ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద చిన్న చిన్న దేవాలయాలు, గ్రామీణ ప్రాంతం, ఇటు ఆంధ్ర కానివ్వండి అటు తెలంగాణ కానీ, చిన్న దేవాలయాలకి నిధులు సమకూర్చేయడానికి కోసమే కామన్ గుడ్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా దేవాలయాలు మరమ్మతు చేయాలన్నా, ఎక్కడైనా ధర్మ ప్రచారం చేయాలన్నా, ఎక్కడైనా మంచి కార్యక్రమాలు చేయాలన్నా కామన్ గుడ్ ఫండ్. అర్చక వెల్ఫేర్ ఫండ్ ఏంటి? అర్చక వెల్ఫేర్ ఫండ్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేయబడిన ఫండ్. అది సుప్రీంకోర్టు 1997లో ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే అర్చకుల యొక్క క్షేమం చూసుకోవాల్సిన బాధ్యత పెద్ద దేవాలయాలది ఉంది, ప్రభుత్వానికి కూడా ఉంది. ఎందుకంటే చట్టం సవరించినప్పుడు అర్చకులందరూ రోడ్ల పడే పరిస్థితి వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఇప్పుడు ఎలాగైతే మనం BCCI నివేదిక పెడుతున్నారో, పెద్ద చర్చ జరిగిందో, అలాగే సుప్రీంకోర్టు నివేదిక ఆధారంగా 1997లో సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే ఒక అర్చక వెల్ఫేర్ ఫండ్ కింద 75 కోట్లు జమ చేయాలి. ఆ కార్పస్ నుంచి దేవాలయాల్లో అర్చకులకి, ఇతర ఉద్యోగులకి మంచి చేయడానికి పనిచేయాలని చెప్పింది. కానీ 2003 సంవత్సరమే కాదు, మేము 1987 నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నడూ ఈ పర్సెంటేజ్ ప్రకారం కాంట్రిబ్యూషన్ చెల్లించలేదు. అసలు ఇవ్వలేదా లేకపోతే సరిగ్గా చెల్లించలేదా? ఇది మీరు అడిగినట్లుగానే మాకు కూడా అసలు ఎంత ఇచ్చింది, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి ఒక RTI యాక్టివిస్ట్ ఉన్నాడు, రఘురామకృష్ణ అని, ఆయన ఫైల్ చేశాడు. RTI కింద ఫైల్ చేస్తే కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ దాదాపు ఒక 4-5 సార్లు లెటర్స్ రాశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ కు కంప్లైంట్ చేశాడు. ఎందుకంటే కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ క్యాన్ రైట్ నోటీస్ ఓన్లీ. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ ఆల్సో ఈస్ a person who is to implement that legislation.
టీటీడీ వాళ్ళెవ్వరికీ కూడా స్పందన ఇవ్వలేదు. వాళ్ళు ఏమన్నారంటే యాజ్ పర్ ది ఎండోమెంట్ యాక్ట్ మేము 65 సెక్షన్ కింద 7% ఆఫ్ కాంట్రిబ్యూషన్ అన్నప్పుడు 7% ఆఫ్ ది ఇన్కమ్ ఆర్ 50 lakhs విచ్ ఎవర్ ఈస్ హయ్యర్, 50 లక్షలైనా 7% ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు ప్రస్తుత ఆదాయం 2000 crores అనుకోండి, 7% ఆఫ్ 2000 crores ఈజ్ 140 crores. 140 కోట్లన్నా 50 లక్షలైనా ఏది ఎక్కువ అయితే అది చెల్లించాలని చట్టం చెప్తున్నది. అయితే సుప్రీంకోర్టు ఇది మన టీటీడీ ఏమంటుందంటే మా దగ్గర అంత ఇన్కమ్ లేదు, మాది ఇన్కమ్ కిందికి రాదు, మాది హుండీ ఆదాయం ఇన్కమ్ కిందికి రాదు, హుండీ ఆదాయం కార్పస్ కిందికి వెళ్తుంది, కార్పస్ నుంచి వచ్చేటటువంటిది ఇన్కమ్ కింది పరిగణించబడదు, అందుకోసమే మేము కేవలం 50 లక్షలు మాత్రమే చెల్లిస్తామని చెప్పి ప్రతి ఏడాది 50 లక్షలు మాత్రమే చెల్లించుకుంటూ వస్తుంది. అప్పటి నుంచి అంతే పరిస్థితి. సో కామన్ గుడ్ ఫండ్ కి కూడా ఎప్పుడైనా ఎక్కువ సార్లు వీళ్ళు బతిమిలాడితే ఏదో బిచ్చం వేసినట్టు 1 కోటి రూపాయలు 1.5 కోటి వేసేసి ఇంతటితో మా వల్ల అయిందండి అని చెప్పేది. టెక్నికల్ గా కొన్ని కారణాలు చెప్తూ ఈ రోజు టీటీడీ 50 లక్షల రూపాయలు చెల్లిస్తున్నప్పుడు బకాయి అని దాన్ని ఏ విధంగా మనం అనుకోగలం? ఎందుకు బకాయి అని అనుకోగలం అంటే ఇప్పుడు నేను చెప్పిన మాట కాదు, ఇది కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ రాశారు. ఆర్టీఐ కింద మాకు తెలిసింది ఏంటంటే కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ డిమాండ్ నోట్ పంపించారు. మీరు ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ కింద 65 సెక్షన్ కింద మీది హుండీ కాదు, ఇది కార్పస్ కాదు, మీరు ఫలానా అమౌంట్కి 7% కాంట్రిబ్యూట్ చేయాలి అన్నారు. ఇంకోటి ఆదాయం ఎంతనో ఎస్టిమేట్ చేయాల్సింది కూడా కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, అది టీటీడీ చేయడానికి వీల్లేదు. వాట్ ఈస్ ద అసెసబుల్ ఇన్కమ్ హాస్ టు బి అసెస్డ్ బై ది కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, అది టీటీడీ అన్నా ఏ దేవాలయం అయినా సరే. సో మేమనేది అటు ఆంధ్ర కాదు ఇటు తెలంగాణ కాదు, మాకు కావాల్సింది చిన్న దేవాలయాలు, చిన్న అర్చకులు, బీదగా దరిద్రంగా ఉండేటటువంటి దేవాలయాలు, వాటి పునరుద్ధరణ బాగు చేసుకోవడం కోసం ఈ కామన్ గుడ్ ఫండ్ ఏర్పాటు చేయబడింది. కాబట్టి మేమేం అడగట్లేదు. 2014 వరకు ఈ ఎస్టిమేట్ క్యాల్కులేషన్ ప్రకారం హైకోర్టుని ఆశ్రయించింది ఏంటంటే అయ్యా వీళ్ళ ఆర్టీఐ కింద ఈ నివేదిక ఉన్నది, సిజిఎఫ్ బకాయిల నివేదిక, ఈ క్యాగ్ నివేదిక ఉన్నది, దీని ప్రకారం భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీ బోర్డు మెంబర్ వారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి వివరాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. భానుప్రకాష్ రెడ్డి గారు రైట్, వారు లైవ్ లోకి వచ్చే ముందర శ్రీనివాస్ గారు మొత్తం విషయాన్ని మీరు వింటూ ఉన్నారు. టీటీడీ ఇక్కడ బకాయి పడింది దాదాపు 2000, వారు చెప్తున్న లెక్కల ప్రకారం 2500 కోట్లు. కానీ టీటీడీ కొన్ని టెక్నికల్ కారణాలు చెప్తోంది, అది కూడా వారు చాలా విశ్లేషణాత్మకంగా చెప్పారు. కొన్ని టెక్నికల్ కారణాలు చూపించి మేము సంవత్సరానికి 50 లక్షలు మాత్రమే ఇవ్వగలమంటూ 1987 నుంచి చెల్లించుకుంటూ వస్తోంది. కానీ మొత్తం మీద బకాయిలు చూస్తే కనుక 2500 కోట్లు ఇటు ఏపీకి కానీ తెలంగాణకు కానీ కలిపి చెల్లించాలి అని చెప్తూ ఉన్నారు. ఏంటి ఈ వివాదాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? టీటీడీ తను ఏదైతే కలెక్షన్స్ తీసుకుందో దాదాపు నుంచి దాంట్లో బల్క్ ఈ సంవత్సరం 757.6 కోట్ల కార్పొరేట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి, మిగతా దానికి మీరు లెక్క వేసుకుంటే దానికి వెళ్ళిపోతుంది. 500 కోట్లు శాలరీస్ వేజెస్ కింద, 320 కోట్లు ఫాలోయింగ్ ప్రొక్యూర్ ఆఫ్ మెటీరియల్స్ కింద, అండ్ గ్రాంట్స్ అండ్ కమిషన్ 125 కోట్ల కింద. ఇంకో కూడా ఆశ్చర్యకరంగా ఏంటంటే పెన్షన్ ఫండ్స్ కండి ద పెన్షన్ గ్యాట్ 195 కోట్లు, ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి మిగిలింది ఇప్పుడు మన బడ్జెట్ లెక్క చూసుకుంటే హుండీ ద్వారా వచ్చే ఆదాయంలో అత్యధికంగా తిరిగి కార్పస్ ఫండ్కి వెళ్ళిపోతుంది తప్పితే వాళ్ళేం ఖర్చు పెట్టట్లేదు, వాళ్ళేం వాడుకుంటలేదు. ఇది నేను చెప్పింది కాదండి, టీటీడీ బడ్జెట్ 2016-17 సంవత్సరం చెప్పింది ఒకటి. రెండో విషయం, సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారిని కానీ దాదాపుగా ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోకి వారి దేవాలయం రాకూడదని చాలా సుదీర్ఘమైన పోరాటం చేశారు. చూశాను, చాలా గట్టి పోరాటం కూడా చేశారు. ఆ రోజు వారి దేవాలయం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రాకూడదని పోరాటం చేశారు నాకు తెలిసిన మటుకు. వాళ్ళు ఎండోమెంట్స్కి నిధులు రావాలని అడుగుతున్నారు. సరే, కారణాలు ఏదైనా నేను ఒక మంచి సదుద్దేశంతో ఒక చిన్న దేవాలయాన్ని బాగుపడతానని అడుగుతారు, కానీ దానికని ఆ విషయంలో విభేదించడం. కానీ దీంట్లో ప్రాంతీయ కోణం ఏంటండి? ఇది ఇలాంటి ప్రాంతీయ కోణం విద్వేషం రెచ్చగొడటానికని భావిస్తున్నా. ఎందుకంటే ఇది మొట్టమొదట హరీష్ రావు గారు సంవత్సరాల క్రితం మాట్లాడుతా స్పష్టంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ హరీష్ రావు గారు మాకు టోటల్ అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ 2003-4 నుంచి 2013 వరకు కలెక్ట్ చేసిన 576 కోట్లు కలెక్ట్ చేశారు అని రికార్డ్స్ ఇచ్చారు. ఓకే, ఆయన మాట్లాడింది. అందులో టీఎస్ తెలంగాణ స్టేట్ 241 కోట్లు రావాలని మంత్రి గారు ప్రకటించారు
2003లోనే అది యాక్ట్ అది వాళ్ళు కలెక్ట్ చేయడం మొదలుపెట్టారండి. కామన్ CGF మరి ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ కింద కూడా 2 అని వారు అధికారికంగా మంత్రి గారు లెక్కలు ఇచ్చారు. ఇది నేను ఒకటి అడుగుతున్నాను, దీంట్లో అసలు ఆ రాష్ట్రం వాళ్ళు వసూలు చేయలేదంటే చేయలేదు, చేస్తే అక్కడ చూసుకుంటారు. ఇవాళ యాదగిరిగుట్ట దేవాలయం ఏదైతే ఉందో యాదాద్రి, వాళ్ళు కలెక్ట్ చేయలేదు, వాళ్ళ దగ్గర 100 కోట్లు ఉందని మేము అడుగుతామండి వాటాని. దేవాలయం అక్కడికి వెళ్ళిపోయింది కదా, యాదగిరి దేవాలయంలో మాకు వాటా కావాలని అడుగుతామా? ఉన్న భద్రాచలం దేవాలయాన్ని పోగొట్టుకున్నాం. భద్రాచలం దేవాలయం ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఈ తూర్పుగోదావరి జిల్లా ఉంది. అడ్మినిస్ట్రేటివ్ కాజెస్ వల్ల బ్రిడ్జి కొన్ని ఇబ్బందుల వల్ల మాత్రం 1959లో కలిపారు. అంతవరకు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ తూర్పుగోదావరి జిల్లా చెందింది. ఇవాళ భద్రాచలం దేవాలయానికి ఉన్న ఆస్తుల్లో దాతలు మా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం దగ్గర నుంచి ఇచ్చిన వాళ్ళు 90% ఆస్తులు అక్కడి నుంచి ఇచ్చారు. తెలంగాణ జిల్లా నుంచి ఇవ్వలేదు. ఇవాళ కూడా ధర్మకర్తలను వెరిఫై చేసుకోమనండి. ఇప్పుడు మాకు మా ఆస్తులు ఇచ్చారు కాబట్టి మా ఆస్తులు వెనక్కి ఇచ్చేసేయండి మాకు అని అడుగుతామండి. మా దేవాలయాలకు ఇస్తాం, మాకు కూడా అక్కడ రాముడు ఉన్నాడు, ఒంటిపేట దేవాలయానికి మేము ఇస్తాం, లేకపోతే విశాఖపట్నంలో దేవాలయానికి మేము ఇచ్చుకుంటాం, మా రాముడి దేవాలయానికి ఇచ్చుకుంటాం అడుగుతాం. ఒక ఉదాత్తమైన ఆదేశంతో చిన్న దేవాలయాలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి, దాని ధూపదీప నైవేద్యాలకు కుదరట్లేదు అని చెప్తే అర్థం ఉంది. లేదంటే ప్రతి విషయం మనం 7 లోకాలు ఎత్తినట్టు అతల విత్తల కొత్తల మహాతల రసాతల పాతాళ లోకాలు ఎత్తికినట్టు ప్రతి దాంట్లో నందనవేషం చేయకూడదు. ఒక సదుద్దేశంతో ఏదైతే చేశారో ఆహ్వానిద్దాం, ఏది చిన్న దేవాలయాలకి చేయాలని. కానీ దీంట్లో ఆంధ్ర తెలంగాణ 2014 ఏంటండి? మేము యాదగిరి గుట్టలో కనుక అది కలెక్ట్ చేయకపోతే అడుగుతానికి వాటి హక్కుందా? ఇది పద్ధత? ఏదన్నా ధర్మపేక్షకు ఇప్పుడు ధర్మాన్ని ఆశించే వాళ్ళు కానీ ధర్మాన్ని పాటించే వాళ్ళు కానీ ఈ విధంగా కోరటం న్యాయం అండి? ప్రాంతాల మధ్య నివేదాలు తీసుకోవడం న్యాయం? 2014 తర్వాత కోరటం న్యాయం కాకపోతే 2014 కాదండి, యాదగిరి గుట్టలో మాకు ఆలయం వాటా కావాల్సింది, ఇంకొక 20 కోట్లు రావాలి, అక్కడి నుంచి తీసుకోలేదని మేము ఇప్పుడు అడగటం న్యాయమా? ఇది రెండు ప్రాంతాల మధ్య నివేదం. నేను 2 విషయాలు చెప్తున్నా. చిన్న దేవాలయాలకు చేయాలని దానికి 190 ఉన్నాయి. తిరుపతి దేవస్థానం అధికారులు లెక్కలు ఇచ్చాను, నా లెక్కలు కాదు ఇది. తిరుపతి దేవస్థానం బడ్జెట్ ఎవరు అంటున్నారు కదా, వాళ్ళు అంటుంది ఇచ్చాను. వాళ్ళు హుండీ ద్వారా కలెక్ట్ చేసే దాదాపుగా చాలా వరకు హుండీ ద్వారా కలెక్ట్ చేసింది. ఈ సంవత్సరం మీకు చెప్తాను, హుండీ ద్వారా కలెక్ట్ చేసేది మీరు అది కూడా వినాలి. ఎందుకంటే హుండీ ద్వారా వాళ్ళ ఎక్స్పెక్టేషను 110 కోట్ల రూపాయలు, 110 కోట్ల రూపాయలు అనుకోండి. వాళ్ళు దాదాపుగా 750 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఇన్వెస్ట్మెంట్స్ పంపించి 500 కోట్ల రూపాయలు శాలరీస్కి ఇస్తున్నారు. 1257 కోట్లు అక్కడే ఉంది. ఇప్పుడు మనం దేంట్లో అడుగుతామండి? సో అవన్నీ తీసేయంగా వచ్చేది ఆదాయం కనీసం దాంట్లోంచైనా ఇవ్వాలని కాదండి, అన్ని తీసేయడం కాదు. మిగతాది ఇప్పుడు వచ్చి వేలం వేసుకుంటారు, అక్కడికి వచ్చిన దాంట్లో కూడా వేలానికి కూడా మా జుట్టు పొడుగుందని చెప్పి మనం లెక్కేస్తామండి. ఇది తప్పు కాదు. ఇది భగవంతుని యొక్క నేననేది చిన్న దేవాలయ విషయంలో ఏకీపిస్తున్న వారితో, కానీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేటట్టు మాత్రం నేను విభేదిస్తున్నా. ఒక్క నిమిషం అండి, శ్రీనివాస్ గారు కానీ ఎవరైనా కానీ, మేము విభజన గురించి మేము మాట్లాడినప్పుడు శ్రీకృష్ణ కమిటీ ముందు మేము మాత్రమే వెళ్ళాం. దయచేసి ఇది టెంపుల్స్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ నుంచి, దేవాలయాల తరఫు నుంచి ఎవరు ఏం మాట్లాడినా కూడా మేము వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్పామంటే, అయ్యా దేవాలయాల మధ్య ప్రాంతీయ విభేదాలు, దేర్ ఇస్ నో బౌండరీ ఫర్ టెంపుల్. మీరు ఎందుకు వద్దన్నారని నాకు ఒక డౌట్. మీరు ఎండోమెంట్స్ లోకి ఎందుకు రానివ్వలేదు? మీ దేవాలయాన్ని ఎండోమెంట్స్ వద్దని మీరు దెబ్బలాడారు. మీరు వ్యక్తిగతంగా పోవడానికి అది వేరే చర్చ. వ్యక్తిగతం కాదండి, మీరంటే వ్యక్తిగతం కాదు, ఒక ఆలయం వ్యక్తిగతంగా పోతున్నారంటే వేరే చర్చ. శ్రీనివాస్ గారు మీరు చెప్పినందుకు నేను చెప్తున్నాను. మీరే వద్దన్నారు కదా, ఇప్పుడు నేను ఒక దాన్ని వద్దని కావాలనుకుంటాను. ఎలాగా చిన్న దేవాలయాలు మీ విషయాన్ని బాలాజీ దేవాలయం గురించి చర్చ పెడతారా? రెడీ. వారి చెల్లికలు బాలాజీ దేవాలయం అన్నారని నా మాట వినండి. చిలుకూరు బాలాజీ నేను చిలుకూరు బాలాజీ దేవాలయం గురించి చర్చ, అది వేరే అంశం. అది దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి స్టాచ్యుటరీ, నేను 2001 వరకు చిలుకూరుకి ఎండోమెంట్ యాక్ట్ కింద వీ హావ్ పేడ్ 15% కాంట్రిబ్యూషన్. 2001లో మేము నిర్ణయించాం, ఉండి తొలగించాం, మాకు కలెక్షన్ లేదని చెప్పాం. 2000 వరకు మేము కాంట్రిబ్యూషన్ కట్టాం. బేస్డ్ ఆన్ అవర్ ఇన్కమ్ కలెక్షన్, బేస్డ్ ఆన్ ఇట్ మేము కట్టాం. కనకదుర్గ దేవాలయం కట్టింది, యాదగిరిగుట్ట దేవాలయం కట్టింది. చిన్న దేవాలయాల్లో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళ దగ్గర రికవరీ చేశారు. అంటే ప్రధాన ఉద్దేశం, మా ప్రధాన ఉద్దేశం సింపుల్ అండి, విభేదం కాదు ఇది. నన్ను పోయిన ఏడాదికి ముందే ఏడాది అడిగారు, మీరు ఆంధ్రనా తెలంగాణ అని అడిగారు. నేను 2 కాదన్నాను. మీరు తమిళనాడు అని అడిగాడు ఒక ఆయన, అది కూడా కాదన్నాను. మరి మీరు ఎక్కడ అన్నాడు? నేను వైకుంఠం అని చెప్పాను. మాకు ప్రాంతీయం కాదయ్యా బాబు. మా ఆధార్ ఉండండి, ముగిస్తాను. మా ఆధార్ కార్డు వెంకటేశ్వర స్వామి పాదం,
ఆధార్ కార్డు పట్టుకుంటాం, వైకుంఠానికి పోతాం మేము. మాకు అది కాదు. చిన్న దేవాలయాలు ఇవాళ ప్రాంతీయ ఒక విజయనగరం జిల్లాలో కలెక్టర్ గారు లెటర్ రాస్తారు, మా ఊర్లో కన్వర్షన్స్ జరుగుతున్నాయి, మత మార్పిడులు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఆయన రాస్తాడు, మా ఊర్లో మత మార్పిడులు జరుగుతున్నాయి, టీటీడీ ఏమైనా కార్యక్రమం చేస్తుందా అంటే వీ డోంట్ హ్యావ్ ఫండ్స్ ఫర్ ఇట్ అంటారు. కామన్ గుడ్ ఫండ్ కి మీరు ఎందుకు చెల్లించరు అనేది ప్రశ్న. ఇప్పుడు 2014 మా మూల సిద్ధాంతం క్లియర్. ఇప్పుడు మీరు దాంట్లో వన్ ఆఫ్ ద ప్రేయర్ ఈస్ దట్, బట్ అదర్ ప్రేయర్ ఈస్ why is the TTD not paying to the statutory contribution? That is my main point. వాళ్ళు లేబుల్ పెడితే అది వేరే విషయం. భానుప్రకాష్ రెడ్డి గారు, ప్రధాన ఆరోపణ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏదైతే ఉందో చిన్న దేవాలయాల అభివృద్ధికి కేటాయించాల్సిన నిధుల్ని సరైన రీతిలో కేటాయించట్లేదు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ చెప్పి అది 50 లక్షలకే పరిమితం చేస్తోంది. ఇది 1987 నుంచి కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పుడైతే వారు పిటిషన్ కూడా వేసిన సందర్భం, దీనికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నా భవిష్యతి. వెంకటేశ్వర స్వామికి సరిసమానమైన దేవుడు కానీ, వెంకటాచలానికి సరితూగే దేవుడు కానీ విశ్వంలో ఎక్కడ లేడు, పుట్టబోడు అని చెప్పి మనకు వేదాలు చెప్తున్నాయి. అలాంటి దేవదేవుని తీసుకుని వచ్చి ఇలా వాటాల కింద కోటాల కింద చర్చలు పెట్టడం చాలా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఇప్పటి వరకు టీటీడీ యాక్ట్ 30 of 1987 ప్రకారం మా పరిధిలో ఏమేముందో చట్టంలో దాని ప్రకారం మేము ఖచ్చితంగా అందరికీ చెల్లిస్తున్నాం. మేము ఎవరికి బకాయిలు లేవు. నేను ఒకటి చెప్తున్నా పెద్దలందరికీ, 2012లో 15/12/2012లో టీటీడీ బోర్డులో ఒక రెజల్యూషన్ తీసుకున్నారండి. అప్పుడు ఉన్నటువంటి ఎండోమెంట్ కమిషనర్ బలరామయ్య గారు రిక్వెస్ట్ చేస్తే 15 కోట్లు కామన్ గుడ్ ఫండ్ కింద 10 కోట్లు ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ కింద కట్టండి అని చెప్తే బోర్డు రెజల్యూషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిందండి. ప్రభుత్వం దాన్ని యాక్ట్ చేసి అమెండ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈరోజు అనవసరంగా టీటీడీని ఎందుకు లాగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు టీటీడీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఎవరైనా చేస్తున్నారు. ఇప్పుడు స్వామివారు అన్నారు దేవాలయాలు చిన్న దేవాలయాన్ని మర్చిపోతున్నారని. మేము ఈ మధ్య దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కాలనీలో గతంలో 2 లక్షలు ఆ పరిధిలో ఎస్సీ కాలనీలో వాళ్ళు ఇస్తే 6 లక్షలు టీటీడీ మ్యాచ్ గ్రాంట్ ఇచ్చి 8 lakhs ఆలయాలు నిర్మించే పద్ధతి ఉంటే ఇప్పుడు ఈ మధ్య మొత్తం 8 లక్షల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం 500 దేవాలయాల రాష్ట్రం మొత్తం మీద నిర్మించడానికి మేము ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అంటున్నారు వాటాలని 7% కానీ, ఇంతకుముందు స్వామివారు చెప్పారు 2000 కోట్ల ఆదాయంలో 7% 140 కోట్లని. స్వామి గారు ఎలాంటి మీరు మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు మీరు చెప్పినట్టు టీటీడీకి దాదాపు 2600 కోట్లు బడ్జెట్ ఉంటే దాంట్లో శాలరీస్ కింద 500 కోట్లు, పెన్షన్ల కింద 200 కోట్లు, పర్చేజ్ కింద 300 కోట్లు, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు వాళ్ళకి దాదాపు 250 కోట్లు. ఇవన్నీ లెక్కేస్తే మాకు సరిపోతుందండి. పర్చేజ్కి దాదాపు రోజుకి 50 లక్షలకు కొంటామండి. అంటే దాదాపు రెవెన్యూ రిసిప్ట్ మీరు అందరూ మర్చిపోతున్నారు. రెవెన్యూ రిసిప్ట్ మాకు 1500 కోట్లు ఉంటే మేము చెప్పే లెక్కలు దానికి సరిపోతున్నాయండి. టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ, ఎవరికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి ఆ దేవదేవుని తీసుకొచ్చి దీంట్లో ఈ చర్చలు చాలా బాధాకరమైన తిరుమల తిరుపతి దేవస్థానం అవసరం లేదు. ఏదండి ఈ రోజున టీటీడీకి అన్ని పోంగా మీరు చెప్పిన లెక్కలన్నీ పోంగా శాలరీస్ కానివ్వండి లేకపోతే నెయ్యికి కానివ్వండి ఏదైనా ఏ ఖర్చులున్నా సరే అన్ని తీసేయంగా టీటీడీకి నికరంగా ఎంత ఆదాయం వస్తుంది, దాని ప్రకారం చిన్న దేవాలయాల అభివృద్ధికి ఎంత కేటాయించాలి, ఎంత కేటాయిస్తోంది ఆ ఒక్క లెక్క చెప్పండి ఒక్కసారి. మా యాక్ట్ లో టీటీడీ యాక్ట్ 30 of 1987 ప్రకారం ఎంత పర్సెంట్ చెల్లించాలో అంత చెల్లిస్తున్నాం. మేము ఎక్కడ ఎవరికి బాకీలు లేము, ఎక్కడ ఎవరికి అప్పు పడాల్సిన అవసరం తిరుమల తిరుపతి దేవస్థానానికి లేదండి. రైట్, ఒక్క నిమిషం చెప్పండి. వారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి, ఆయన అన్యతా భావించొద్దు. మేము స్వామివారిని ఏమీ వివాదాల్లో లాగట్లేదు. భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు స్వామివారికి ఎంత భక్తులు, చాలా బాధగా ఉంది స్వామి. మేము అంతే భక్తులు, మేము కూడా అంతే భక్తులు నాయన. మీరు అక్కడ స్వామివారికి ఎంత భక్తులో మేము అంతే భక్తులం. తిరుమల నుంచి వెంకటేశ్వర స్వామి తిరిగి వచ్చి చిలుకూరులో కొలువున్నాడని మేము రోజు పాదార్చన చేస్తాం. రోజు మేము శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం చెప్తాం.
అది కాదు అక్కడ పాయింట్. నేను చెప్పే పాయింట్ ఇక్కడ ఏంటంటే, మీరు 30/87 యాక్ట్ అన్నారు కాబట్టి, యాక్ట్ వల్ల దేవాలయాలు నాశనంగా అయ్యాయి కాబట్టి చిన్న చిన్న దేవాలయాల పైన మనం అందరం కలిసి చిన్న దేవాలయాల్ని కాపాడడం కోసమే తెలంగాణ అర్చక సమాఖ్య 1995లో వేసినటువంటి రిటర్న్ ఆర్గ్యుమెంట్ పెట్టి ఈ ఫార్ములా ఇచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఫార్ములాని ఎందుకు అమలు చేయడం లేదని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. స్వామి 2012లో బోర్డులో రెజల్యూషన్ ఒకసారి చదవండి మీరు. స్వామి బోర్డు బోర్డు రెజల్యూషన్ తర్వాత అయ్యా భానుప్రకాష్ రెడ్డి గారు ఒక నిమిషం కాదు లేదు స్వామి, అండి. బోర్డు రెజల్యూషన్ అయిన తర్వాత 11/3/2014 బోర్డు రెజల్యూషన్ అయిన తర్వాత 11/3/2014 ముక్తేశ్వరరావు ఐఏఎస్ ఈజ్ ఎండోమెంట్ కమిషనర్. ఆయన వివరంగా లెటర్ రాశారు. అయ్యా మీరు ఆదాయం క్యాల్కులేట్ చేసింది తప్పు, మీరు చేసినటువంటి ఆదాయం క్యాల్కులేషన్ తప్పు. యాజ్ పర్ ది యాక్ట్ ఆఫ్ ద టీటీడీ ఆల్సో ది కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ హ్యాస్ టు ప్రిపేర్ వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ కాంట్రిబ్యూషన్. టీటీడీ ఇట్ సెల్ఫ్ కెనాట్ డిసైడ్. టీటీడీ డెఫినెట్లీ మీరు అందుకే మేము కోర్టుకు వెళ్ళాం. మీరు అలా చెప్తున్నారు కాబట్టి మేము కోర్టుకు వెళ్ళాం. అక్కడ ఆడిటర్, ఇక్కడ ఆడిటర్. సిఏజీ ఎందుకు ఇచ్చిందండి నివేదిక? మరి సిఏజీ కూడా ఆడిట్ సంస్థనే కదా. సిఏజీ కూడా ఒక ఆడిట్ సంస్థనే కదా. నివేదిక ఏమిచ్చింది చెప్పండి. భానుప్రకాష్ రెడ్డి గారు 2013 నేను చెప్పాను కదా, 2013 కాగ్ రిపోర్టు ప్రకారం దాదాపు 726 కోట్ల రూపాయల దాకా టీటీడీ బకాయి పడింది. ఇది సమాచార హక్కు చట్టం కింద సేకరించిన రిపోర్ట్. ఇది కాగ్ రిపోర్ట్ లో కూడా ఉంది. సమాచార హక్కు చట్టం దయచేసి హుండీలో పడే కానుకల్ని మీరు ఆదాయం కింద చూడొద్దండి. అది ఆదాయం. రెవెన్యూ రిసిప్ట్స్ ఖర్చులు లెక్కేయండి. ఖర్చులకు లెక్కేస్తే అప్పుడు మాట్లాడండి. కాగ్ రిపోర్ట్ లో తప్పుగా పేర్కొన్నారంటారా? పోనీ అంటే మీరు చెప్తున్నారు నేను అదే చెప్తున్నా. వాళ్ళు హుండీ ఆదాయాన్ని తీసుకున్నారు. హుండీలో పడే కానుకలు ఆదాయంగా తీసుకోకూడదు నేను చెప్తున్నాను. ఓకే, ఇంకొకటండి మాకు ఆత్రేయ బాబు గారు ఉన్నారు. ఉండండి ఒక నిమిషం. ఆత్రేయ బాబు గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఆయన అడగండి, ఏ దేవాలయాలు ఉండి కింద ఆదాయం లెక్క చేస్తారా లేదా అని అడగమనండి. అన్ని దేవాలయాలకి ఉండి ఆదాయం కింద లెక్క చేసినప్పుడు టీటీడీకి మాత్రం ఎందుకు తీసుకోరు అనేది ప్రశ్న. రైట్, ఆత్రేయ బాబు గారి అభిప్రాయం తీసుకునే ముందు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.